ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌కి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. బాగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా జగన్ టైంలో కడపలో జిందాల్ వాళ్ళు కట్టడానికి ముందుంచారు. కడప ఒకటి, తర్వాతన విశాఖపట్నంలో ఒకటి. అనకాపల్లి దగ్గర కట్టడానికి ముందుకొచ్చారు. తర్వాత ఆ జిందాల్ మీదన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ బేసిస్ మీదన చర్యలకి రంగం సిద్ధం చేయడం. అయితే ఆ తర్వాతన ఆయన దాకా అరెస్టుల దాకా ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఆగింది. అయితే ఇప్పుడు ఆ జిందాల్ కంపెనీ ఇంకా విశాఖలో స్టీల్ ప్లాంట్ విషయం ముందుకు పోలేదు. అయితే ఈలోపు మిత్తల్ సంస్థ ఏదైతే బ్రిటన్‌లో స్టీల్ ప్లాంట్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సంస్థ అయినటువంటి మిత్తల్ వాళ్ళని అక్కడ బ్రిటన్‌లో ఏడిపిచ్చుకు తింటున్నారు. విపరీతమైనటువంటి పన్నులు వేశారు అక్కడ. సంపాదించిన దాంట్లో 70% ప్రభుత్వానికే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో మిత్తల్ అక్కడి నుంచి వదిలేశారు. వేరే దేశానికి వలస వెళ్ళిపోయారు. టాక్సెస్ లేనటువంటి చోట్లకి. అదే సందర్భంలో బ్రిటన్‌లో కాకుండా విదేశాల్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. అది మన వాళ్ళు చక్కగా ఆయనతో మాట్లాడి లీడ్ చేయగలిగారు. అనకాపల్లి దగ్గర మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది. అది ఒక ఎత్తు అయితే, మరొక స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మన శ్రీ సిటీ దగ్గర రాబోతుంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఇది సదరు సంస్థ ప్రకటించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విదేశాల వాళ్ళతో చేస్తున్న ఒప్పందాల్లో భాగమైంది. అమెరికా జపాన్లు ఇద్దరు కలిసి నడిపించేటటువంటి ప్రోటిరియల్ అనేటటువంటి సంస్థ ట్రాన్స్ఫార్మర్లకు ఉపయోగించే పరికరాలకి తయారు చేయబోతుంది. వాస్తవంగా ఇది ఉక్కు కర్మాగారం అనడానికి లేదు, కానీ ఉక్కుతో చేస్తారు కాబట్టి ఇది ఉక్కు కర్మాగారం అంటున్నారు. 77 నుంచి $80 మిలియన్ పెట్టుబడి పెట్టి ఎల్ఐ రిబ్బన్ని ఉత్పత్తి చేయబోతోంది. ఇందులో ఎల్ఐ రిబ్బన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇందులో ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టబోతున్నారు. తొలి దశలో ఏడాదికి 30,000 టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ పనిచేస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు స్థానిక యువతకు ఎక్కువ అవకాశం ఇస్తామని కూడా ప్రకటించారు. జపాన్లో వాళ్ళకి ఇక్కడ ఉద్యోగులు ఇక్కడ ఎంపిక చేసి జపాన్కి తీసుకెళ్లి శిక్షణ ఇస్తారట. మేము తొలి ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. వ్యాపారం చేయడానికి అనువైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఈ ప్లాంట్ తక్కువ విద్యుత్ ఉత్పత్తి వినియోగంతో సాగుతుంది. ప్రస్తుతం భారత్ ఏటా 22 నుంచి 26,000 టన్నులు ఎలక్ట్రిక్ స్టీల్ దిగుమతి చేసుకుంటుంది. మా ప్లాంట్లో తొలి దశలో 30,000 టన్నులు ఉత్పత్తి చేస్తాం కాబట్టి దిగుమతులు తగ్గుతాయి. భారతదేశ ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం అని నిర్ణయించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. తొలి దశలో 77 నుంచి $80 మిలియన్ పెట్టుబడి పెడుతున్నా. తర్వాత 150 నుంచి $180 మిలియన్ తీసుకెళ్తాం. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేస్తాం. తొలి దశలో 200 మందికి, మలి దశలో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తికి మేము బొగ్గు వినియోగించాం. అంతా విద్యుత్ ఫర్నిష్ ద్వారానే జరుగుతుంది. ఇనప ఖనిజాన్ని స్థానిక ఉత్పత్తిదారుల నుంచే సేకరిస్తామని తేల్చి చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం.